కస్టడీ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో విచారించేందుకు 8 రోజుల కస్టడీని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్టు కేసును సోమవారానికి వాయిదా వేసింది. ఏసీపీ ఉమామహేశ్వరరావు కస్టడీ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో విచారించేందుకు 8 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్టు కేసును సోమవారానికి వాయిదా వేసింది. ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో విచారించేందుకు 8 రోజుల కస్టడీని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్టు కేసును సోమవారానికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. టీచర్స్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే 8 రోజుల కస్టడీ కోర్టుతో కూడా ఏసీబీ కోర్టులో ఏదైతే పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే కోర్టు దీనిపై విచారణ చేపట్టి అంటే సోమవారానికి దీనికి వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరరావుని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఉమామహేశ్వరరావు ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ సంబంధించి అతనిని పూర్తిగా విచారించాలంటూ కూడా ఏదైతే ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో 8 రోజులు పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఏదైతే కోర్టు దీన్ని స్వీకరించిన తర్వాత దీని విచారణ చేపట్టిన తర్వాత ఏదైతే సోమవారానికి దీనిపై వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తులు అంటే సుమారు 50 కోట్ల విలువైన ఆస్తిని ఏసీబీ అధికారులు అయితే సీజ్ చేయడం జరిగింది. అలాగే మార్కెట్ వాల్యూ దాన్ని చూసుకున్నట్లయితే దానికి రెట్టింపులు ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఏసీబీ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్ సంబంధించి కొన్ని బయట డాక్యుమెంట్స్ కూడా ఉన్న నేపథ్యంలోని అలాగే ఏదైతే సందీప్ రావు కావచ్చు ఇలా పలువురు డాక్యుమెంట్లు కూడా ఏసీబీ ఇంట్లో దొరికినాయి. ముఖ్యంగా వీళ్ళకి అతనికి ఉన్న సంబంధంపై ఆరా తీయాలంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యక్తి అయిన సందీప్ రావుకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇంట్లో దొరకడంతో ఏదైతే వీళ్ళందరూ కూడా ఒక బినామీ పేర్లతో వ్యాపారాలు చేసినట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా భారీగానే ముడుపులు అందుకున్నట్లు కూడా ఆయనపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం బాధితుల దగ్గర నుంచి ఏదైతే అమౌంట్ డిమాండ్ చేశారంటూ కూడా ఇప్పటికే కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఏసీబీ అధికారులు కూడా ఏదైతే సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన బాధితుల దగ్గర కూడా వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కస్టడీకి తీసుకుంటే ఏదైతే అతను చేసిన అవినీతి అక్రమాలు మొత్తాన్ని బయటకు వస్తాయి కాబట్టి ఇందులో కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా ఏదైతే సోమవారం దీనిపై తీర్పు అయితే వెళ్లనుంది. Right, thank you.